దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ప్రియులారా, దేవుడు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ఎంతో కొంత ఆయన పని చేయటానికి, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి, ఆయన సువార్త ప్రకటన చేయటానికి నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి ప్రత్యేకించి నేను శిరస్సు వంచి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో రాయబడిన ప్రతి మాట కూడా దేవుడు ఆయా సమయాలను బట్టి ఆయా మనుషులను ఆయన ఏం చేస్తాడంట, వాడుకుంటూ బలపరుస్తాడు. ఏ సమయంలో ఎవరిని ఎందుకు వాడుకుంటాడో దేవునికి తప్ప ఎవరికి కూడా తెలియదు. ఈ మాట గమనించాలి. ప్రియులారా, మనం కూడా ఎక్కడి వారిమో ఎచ్చటి వారిమో ఇక్కడికి వచ్చి కలవటానికి కారణం ఏంటంటే, దేవుడు ఈ సమయానికి మనం కలవాలి అని ఆయన ప్రణాళిక. ఏం చేయాలి అంటే ఏం చేయాలో కూడా చెప్పేది ఆయనే, చేయించేది కూడా ఆయనే. అలాంటి క్రమంలో ఒక వ్యక్తి గురించి మనం కొద్దిసేపు మాట్లాడుకుందాం. ప్రియులారా, నాకు తెలిసి మేబీ నేను మొదట్లోనే చెప్తున్నాను ఈ మాటని. నాకు తెలిసి ఇలాగా ఈ వాక్యాన్ని ఎవరైనా చెప్పటం లేదా మనమే చదివి వినటం అనేది కూడా ఊహించకపోవచ్చేమో అని ఒక ఆలోచన నాలో కదులాడుతుంది. ఒకవేళ మీరు చదివితే దేవునికి స్తోత్రం, మీరు కూడా బైబిల్ చదువుతున్నారని నాకు అర్థమవుద్ది. అన్నిటికి మించి మీరు ఆధ్యాత్మికంగా ఇంకా బలపడుతున్నారని అర్థమవుతూ ఉంటుంది. రండి చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఉద్దేశం ఆయన నచ్చిన వారి మీద ఆ పనిని నెరవేర్చుకుంటారు. దేవుడు ఏ సమయంలో ఎవరినైనా వాడుకుంటాడు. ఎలాంటి వారిని వాడుకుంటాడు అనంటే, నరరూప రాక్షసుల్ని వాడతాడు, భయంకరమైన మనసు కలిగిన వారిని వాడుకుంటాడు, కఠినమైన హృదయం కలిగి ఏమంటారు, రాతి గుండెని సైతం మాంసపు ముద్దగా చేసి ఆయనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఆ సమయంలో బెత్తం పెట్టి కొట్టొచ్చు, ఆ సమయంలో నోటి పెట్టి గద్దించవచ్చు, ఆ సమయంలో అవసరమైతే కొద్దిసేపు ఎండలో నిలబెట్టి పనిష్మెంట్ ద్వారా కూడా తీసుకొని రావచ్చు. అలాంటి దేవుడు మన దేవుడు. అయితే ఈయన శిక్షించేవాడు కాదు అని ఖచ్చితంగా మరి మనందరం కూడా అంటూ ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ దేవుడు ప్రేమించడమే కాదు, ఖచ్చితంగా శిక్ష కూడా వేస్తాడని తెలుసుకోవాలి. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు ఎందుకో నా హృదయమును, నా మనసుని వాక్యం మీదకి తిప్పాడు. అయితే మళ్ళీ మొదట్లోనే నేను ఈ మాట చెప్తున్నా, వినండి. వాక్యం నేను చెప్పాలనుకున్నది రాత్రికాల సమయంలో అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పడుకున్న దగ్గర నుంచి నాకు ధ్యానంలో ఉన్న వాక్యాన్ని నేను మరి కనీసం అండర్లైన్ కూడా చేసుకోలేదు. కానీ మనసు నిండా ఆ వాక్యాన్ని నిండిపోయి దేవుడు ఆ వాక్యాన్ని ధ్యానం చేయమని, ఆ వాక్యాన్ని చెప్పమని మరి నా హృదయ ప్రేరేపణను బట్టి, నా సొంత ఆలోచన కాదు సుమా, జాగ్రత్తగా వినాలి. సొంత ఆలోచనలు బట్టి వాక్యం చెప్తే సంఘాలు పెరుగుతాయేమో కానీ ఆత్మీయత పెరగదు అని పోయిన వారమో అంతకుముందు వారమో చెప్పాను నేను. మీకు అర్థమైందా? పోయిన వారం అంతకుముందు వారమో చెప్పాను. ఏంటంట, దేవుని చిత్తం కాకుండా వారి సొంత చిత్తాన్ని నెరవేర్చుకొని సంఘాలు అభివృద్ధిపరచుకొని ఆస్తులను సంపాదించుకునే వారికి ఖచ్చితంగా వాక్యము విలువ తెలియదు. కాబట్టి వారిని నేను పంపలేదు అని అంటున్నాడు. కాబట్టి అలా మనం ఉండటానికి వీల్లేదు. దేవుడు పంపితేనే పనిచేసాం, దేవుడు వాడుకుంటేనే మనము వాడబడుతున్నాం, దేవుడు కూర్చోబెడితేనే కూర్చుంటున్నాం, ఆయన మాట్లాడమంటే మాట్లాడుతున్నాం, ఆయన నడవమంటే నడుస్తున్నాం అన్నట్టుగా ఉండాలి. కానీ నా ఇష్టానికి నేను వెళ్ళే, నా ఇష్టానికి నేను చెప్పే, నా ఇష్టానికి నేను చేశా అంటే నిన్ను ఆయన పిలవలేదు. హల్లెలూయా. కాబట్టి పిలిచిన వారు ఎలాగుంటారో ఒకసారి ఈ మాటను చూద్దాం. రండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రియులారా, 34వ వచనాన్ని చూద్దాం. సమస్త ప్రజల వలన ఘనత నొందదగిన వాడును, ఘనత నొందినవాడును, ధర్మశాస్త్ర ఉపదేశకుడనైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలోను లేచి ఈ మనుషులను కొంతసేపు
వెలుపల ఉంచుడి అని ఆజ్ఞాపించి వారితో ఇట్లనేది. అక్కడ ఆగుదాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకించి పరిశుద్ధ పునరుద్ధరణ ఆరాధన మరొకసారి ప్రార్థించడానికి అవకాశం ఇచ్చారు. ఈ ప్రార్థన నీ సహాయం నిమిత్తమే ప్రభా. నువ్వు సహాయం చేయకపోతే, నువ్వు మాట్లాడించకపోతే, నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయలేను నాయనా. మీరు నన్ను పిలవకపోతే ఆధ్యాత్మికమైన జీవితం లేదు. ఆత్మీయమైన జీవితం కావాలంటే నీ పిలుపుకు లోబడాలా, నీ చిత్తాన్ని జరిగించాలి నాయన. ఈ దినం ప్రత్యేకించి గమలీయేలు అనే వ్యక్తిని మా ముందు నిలబెట్టి తనలో ఏముందో మమ్మల్ని నేర్చుకోమని మీరు చెప్తూ ఉన్నారు. ఎవరి గమలీయేలు అంటే నాయన, అదిగో నా తండ్రి, బహు దుర్మార్గుడైన నాయన సౌలుకు విద్య నేర్పిన వాడే అని ఖచ్చితంగా లేఖనాలు చెప్తున్నాయి. అలాంటి గమలీయేలు ఈ రోజున అయ్యా అదిగో నా తండ్రి, ఎందుకు మేము ధ్యానం చేయాలి? అలాంటి గమలీయేలు ఏం పలుకుతున్నాడో తెలుసుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశానికై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఆయన వెదజల్లుచుండగా చక్కగా మంచి నేలను పడిన విత్తనాలు మొలిచినట్లుగా ప్రతి హృదయంలో మొలవబడి గొప్ప సంఘం కాకపోవచ్చు కానీ గొప్ప శ్రమ అనుభవించే సంఘంగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దామని ప్రభా, నీ నామఘనతకై వాడుకోమని నన్ను నీ నోటి బోరగా నీ చేతి ఆయుధంగా వాడుకొని అనేకులకు అర్థమవులాగా లైవ్లో వీక్షిస్తున్న వారు, శబ్దాల ద్వారా వింటున్న వారు కూడా నాయన చక్కగా మార మనసు పొంది నీ మందిరంలోకి రావడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఎవరి గురించి మనం ధ్యానం చేయాలనేది ఈ దినం ప్రత్యేకించి చెప్పబడుచున్నది. ఎవరంటే ఈయన గమలీయేలు అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరంటే ఈయన సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును, ధర్మశాస్త్ర ఉపదేశకుడునైన గమలీయేలును ఒక పరిసయ్యుడు. జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను అక్కడ ఆగుదాం. ఏమన్నాడు అనేది తర్వాత విషయం మాట్లాడుకుందాం. కొద్దిసేపు మీరు కూడా తలల పైకెత్తి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రియులారా, ఈ వాక్యం ప్రారంభంలో, ఈ అధ్యాయం ప్రారంభంలో నుంచి మనం కొద్దిసేపు కొన్ని మాటలు అక్కడక్కడ జ్ఞాపకం వచ్చిన మాటలు. ఎవరు వీళ్ళు అంటే అపోస్తలులు పరిచర్య చేస్తూ, అపోస్తలులు దేవుని సువార్తను ప్రకటన చేస్తూ, అపోస్తలులు పేదలను ఆదుకుంటూ, అపోస్తలులు విధవరాళ్ళకి ఆహారం పెడుతూ, అపోస్తలులు దేవుని సువార్తలో నిమగ్నమై నడుస్తూ ఉండగా అననయ సఫేరా అనబడిన వారు కూడా చేరి వారు కలిగింది అమ్మి అబద్ధమాడి వాళ్ళు కొంత తెచ్చినప్పుడు అప్పుడు అపోస్తలుడైన పేతురు, ఎందుకు ఇది నీదే కదా, మీరెందుకు మోసం చేస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముని ఎందుకు మోసం చేస్తున్నారని మాట్లాడిన సందర్భం కనపడుతూ ఉంటుంది. అయితే అక్కడి నుంచి వాళ్ళు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటిలో కూడా దేవుని సువార్తను ప్రకటన చేస్తూ అలాగొస్తూ ఉంటే అనేక మందట ఆ రోగాలు తగ్గించుకోవడానికి, ఆ దెయ్యాలు పట్టిని పోవటానికి చాలామంది రోగులు ఏం చేశారంటే మంచం మీద, చాలా జాగ్రత్తగా గమనించాలి, మంచాల మీద రోగులను తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారట? మార్గ మధ్యలో పెడుతున్నారట. మార్గ మధ్యలో పెడుతూ ఉంటే, మార్గ మధ్యలో ఎందుకు పెడుతున్నారంటే దారికి అటుపక్క ఇటుపక్క మంచాల మీద రోగులను, దెయ్యాలు పట్టిన వారిని పడుకోబెడితే ఎందుకయ్యా ఇలా చేస్తున్నారంటే పేతురు నీడ పడితే చాలట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. పేతురు నీడ పడినా కూడా రోగులు స్వస్థత పొందుకున్నారట. అలాగే దెయ్యాలు పట్టిన వారు లేచి కూర్చొని దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఈ పరిచర్య చేస్తూ వీళ్ళు యెరూషలేము చుట్టూ చేస్తూ ఉంటే ఇక్కడ కొంతమంది సద్దుకయ్యులు అనబడిన వారు, ఈర్ష్య కలిగిన వాడు, ప్రధాన యాజకులు అనబడిన వారు ఏం చేశారంటే వీరి మీద కోపముతో వీరిని ఏం చేశారంటే పట్టుకొచ్చి చెరసాలలో పడేస్తారు. చెరసాలలో పడేసిన తర్వాత చెరసాలలో
చెరసాలలో పడేసి రేపు వీరితో మాట్లాడదామని పాపం వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే, చెరసాలలో నుంచి దేవుని దూత ఆకాశము నుంచి వచ్చి చెరసాలలో ఉన్న వీరిని బయటికి తీసుకెళ్ళి బయట వారికి చెప్పిన మాట ఏంటంటే, రేపు సమాజ మందిరంలోకి వెళ్ళి ఈ జీవము కలిగిన మాటలను మీరు ప్రకటన చేయండి అని చెప్పిన తర్వాత వారందరికీ కూడా మందిరంలోకి వెళ్ళి, సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎక్కడ ఉండాల్సిన వారు వీళ్ళు చెరసాలలో ఉన్నారు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయట, తాళం అట్టాగే ఉందంట, కావలి వారు ఆడే ఉన్నారంట, అన్ని తలుపులు వేసే ఉండే, కానీ వీళ్ళు ఆడలేరు. ఎక్కడున్నారనంటే సమాజ మందిరంలో ఉన్నారు. వీళ్ళు రానే వచ్చారట. ఇదిగో రాత్రి ఎవరినైతే మనం బంధించామో ఆ అపోస్తలులను తీసుకురండి అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరట. ఆశ్చర్యపడి వచ్చి, అయ్యా మేము చూసాం, అక్కడ ఎవరు లేరు, తాళాలు వేసి ఉన్నాయి, కావలి వారు ఆడే ఉన్నారు, ఒక్క తలుపు కూడా కదలేదు, కానీ అపోస్తలు లేరు అక్కడ అని చెప్పినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యపోయి ఇది ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే, ఆ సమయంలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా రాత్రి ఎవరినైతే మీరు చెరసాలలో వేశారో వాళ్ళు సమాజ మందిరంలో దేవుని గురించి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని చెప్పారట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇది చూసిన వారు బహురౌద్రులైపోయారట. బహు ఆగ్రహం తెచ్చుకున్న వారై వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ లాక్కొస్తే జనాలు కొడతారేమోనని సమాధానంగా వెళ్ళి మళ్ళా తీసుకొచ్చారంట. వాళ్ళని తీసుకొచ్చి మరలా చెరసాలలో పడేశారు. చెరసాలలో పడేసిన తర్వాత వీళ్ళని చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు అతను ప్రధాన యాజకుడు అడుగుతున్నాడట, అబ్బాయ్ ఈ నామమును బట్టి మీరు ఇక్కడ వాక్యాన్ని ప్రకటించకూడదు, సువార్త చేయకూడదు, ఈ నామాన్ని ఉచ్చరించకూడదు అని చెప్పాం కదా, మరలా ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఇతరుని బట్టి చెప్తూ ఈ యొక్క ఇతని చనిపోయిన విషయాన్ని మా మీద నేరంగా చూపాలని మీరు చూస్తున్నారా? ఈ మనుష్యుడు మరణాన్ని మా మీద వేయాలని చూస్తున్నారని వాళ్ళని లోపల పెట్టారట. అయితే లోపల పెట్టిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, దేవునికి భయపడతాం కానీ మనుషులకి భయపడం, దేవునికి ఘనత తెస్తాం కానీ మనుషులకు ఘనత తీసుకురాం అన్నప్పుడు బహు ఆగ్రహంతో నిండిపోయిన వీళ్ళు చంపదలిసి ఉన్నారట. ఆ సమయంలో జాగ్రత్తగా వినాలి. ఆ సమయంలో ఇప్పుడు మీరు చదివిన మాట, ఏ మాట చదివారట? సమస్త ప్రజల వలన గలత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపులకు ఉంచండి అని ఆజ్ఞాపించి వారితో ఎట్లా నేను ఇప్పుడు చూద్దాం. చదవండి ప్రియులారా. ఎవరితను? ఇతను అండర్లైన్ చేయండి మీరు ముందు. హలో, ఎవరంటే ఇతను? పరిసయ్యుడు గమలీయేలు. ఎవరైనా అంటే మీకు ఒక మాట చూస్తాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే మీకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. అతడు పరిసయ్యుల్లోను సద్దుకయ్యుల్లోను అనేకులు బాప్తీసం పొందుట వచ్చుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు ఫలించుని. ఎవరు? ఎక్కడ ఇల్లు వస్తుంది? ఎక్కడ? అనేకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వాళ్ళల్లో ఒకడు. తర్వాత అపోస్తల కార్యంలో 22:3 వచనాన్ని చూడండి. మీకు క్లారిటీ ఇచ్చి ముందుకు వెళ్తాను. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉన్నాను. జాగ్రత్త. ఇప్పుడు ఈయన గమలీయేలు అంటే ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. గమలీయేలు దగ్గర ఏ నేర్చుకున్నాడట? శిక్ష పొందిన వాడై. దేని నిమిత్తం శిక్ష పొందినవాడు? యూదులు మాత్రమే చంపాలి,
ధర్మశాస్త్రమే నిజం, యేసుక్రీస్తు అబద్ధం. కాబట్టి యేసుక్రీస్తును మాట ఎత్తిన వాడినల్లా చంపేయాలి. యేసుక్రీస్తు అనే వ్యక్తి లేడు, మెస్సయ్య అని ఆయన వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే యూదులలోనే చాలామంది యేసుని ప్రకటిస్తున్న వారిని తీసుకొచ్చి చెరసాల్లో పడేయాలా, లేకపోతే సంపాలా అని అంత క్రూరంగా ఉన్న అపోస్తులుడు అనబడిన వాడు, లేదు అపోస్తులు కాకముందు సౌలు అనబడిన వాడిని సిద్ధపరిచిన వాడే ఈ గమలీయేలు. ఇతడు ఎవరు అంటే పరిసయ్యుడు, సద్దుకాయుల్లో కూడా ప్రధాన క్యారెక్టర్ పొందినవాడు. ఇప్పుడు ఈయన చెప్పుచున్న మాట ఏంటయ్యా అంటే, ఈ రోజున క్రైస్తవుల గురించి చాలామంది మాట్లాడుకుంటారు. ఆయన ప్రార్థనకు పోస్తాడులేండి, ఆమె ప్రార్థనకు పోయిద్దులేండి, వాళ్ళు సహజం వాళ్ళంతా కూడా అనంటే, ప్రార్థనకు పోతాడు, ప్రార్థనకు పోయిద్ది, పాటలు పాడతాడు, పాటలు పాడిద్ది, వాక్యం చెప్తారు, వాక్యం చెప్పిద్ది అనేది సహజం. కానీ ఈయన ప్రార్థనకి పోడే, ఈయన వాక్యం వినడే. మరి ఈయనెందుకు దేవుడి గురించి చెప్తున్నాడు, అసలు ఈయనెందుకు చెప్తున్నాడు అని తెలుసుకోవటమే ఈరోజు వాక్యం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఈ మాట? క్రైస్తవుల గురించి రోజు మాట్లాడుకుంటాం, కానీ క్రైస్తవేతరులు ఉన్నారే, వాళ్ళను క్రీస్తుని హెచ్చిస్తే ఎలాగుంటుందో చూడటమే ఈ రోజున మనకి ఉన్న అవకాశం. కానీ మనం కూడా ఏం చేయాలి అంటే, ఎలాగైతే అన్యులనబడిన వారు దేవుణ్ణి గణపరుస్తున్నారో అంతకు మించి గణపరచవలసిన బాధ్యత నీది, నాది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 35వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఆగుదాం ఇక్కడ. ప్రియులారా, ఎవరంటే ఈయన సభలో లేచాడట. చాలామంది ఉన్నారు, వేల కొలద మంది ఉన్నారు. ఇదిగో ఈ వేల కొలద మందిలో అపోస్తులు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ అపోస్తులందరిని పట్టుకొచ్చి చంపుదాం అనుకునే సమయంలో ఈయనంట సభలో పైకి లేచి నిలబడి, ఓ ఇశ్రాయేలీయులారా, ఓ ఇశ్రాయేలీయులారా, జాగ్రత్త, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమా. ఎందుకంటే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎవరిని చంపాలనుకున్న వారిని, ఎవరిని కొట్టాలనుకున్న వారిని, ఎవరిని శిక్షించాలనుకున్న వారిని. అక్కడున్న చాలామంది ఈ బోధ కరెక్ట్ కాదని హెచ్చరిస్తున్నారు. చూసావా? వాళ్ళందరికీ ఈయన హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని? జాగ్రత్త సుమా. 26లో చూడండి, రండి అలాగే కిందకి. ఈ దినములకు మునుపు, ఇదిగో ఇది అండర్లైన్ చేసుకోండి ప్రియులారా, ఎందుకంటే ఇక్కడే ఈయన ఏం చెప్తున్నాడంటే వాళ్ళకి గుణపాఠం అంటే పాఠాన్ని వివరిస్తున్నాడు. జాగ్రత్త, ఈరోజు నువ్వు కూడా నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనేను, ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరూ ఏమయ్యరి? వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులయ్యిరి. ఇక్కడ ఒక ఆగుదాం. ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవరిళ్ళు అని అంటే అపోస్తలులు. అపోస్తలులను పట్టుకొచ్చింది ఎవరు? సద్దుకాయులు అనబడిన వారు, పరిసయ్యులు అనబడిన వారు పట్టుకొచ్చారు. ఇప్పుడు వారేనంటే వారిలో ఇశ్రాయేలీయులు ఉన్నారట. వీళ్ళందరూ కలిసి వీళ్ళకి శిక్ష చేయాలి, ధర్మశాస్త్రాన్ని కాదని వేరొక భావములో వేరొక నామాన్ని ఉచ్చరిస్తున్నారు. కాబట్టి వీళ్ళని కొట్టి చంపేద్దాం అని అనుకుంటే ఆయన అంటున్నాడు కదా, అబ్బాయి ఈ దినములకు ముందు, ఏ దినములకు ముందు? ఇయ్యాల అనే దాన్ని తీసేయి, నిన్న అనే దానికి ముందు ఒకడు జరిగింది. అప్పుడు ఒకడు లెగిచాడంటే, వాడెవడంట? దూదా అని ఒకడు లేచి, నేనే హీరో,
నేను తప్ప ఎవడ లేడు, నేను మనగాడిని, నా జోలికి ఎవడ రాకూడదు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా మాట్లాడుతూ అతనితో 100 మంది కలిశారట. కలిసి ఏకీభవించినందుకు ఏమయ్యారట? దుదే అనేవాడు చచ్చిపోయాడట. ఎవరికి, ఎందుకండి వీడి గురించి చెప్తున్నారంటే ఇశ్రాయేలీలకి వ్యతిరేకంగా లేదు అపోస్తలులకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పటానికి ఈ మాట ప్రధానముగా కనబడుతూ ఉన్నది. జాగ్రత్త, హల్లెలూయా. కాబట్టి ఈ దినములకు ముందు ఒకడు లేచి ఇశ్రాయేలీయుల్ని నిర్లక్ష్యపరిచాడు, లేకపోతే అపోస్తలులను ఆటంకపరిచే విషయంలో 100 మంది కలిశారు. 100 మంది ఏమయ్యారంట? చల్లా చెదిరైపోయారట, వ్యర్థులైపోయారట. తర్వాత ఏమనుంది? వానికి తరువాత ఏమండి, జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయాను. ఈ రోజున క్రైస్తవులను ఎదిరించడం అంటే భలే ఈజీ అయిపోయింది అందరికీ. ఈ రోజున క్రైస్తవుల్ని కొట్టడం అంటే భలే ఈజీ అయిపోయింది అందరికీ. పాస్టర్ అనగానే పాస్టర్ని నువ్వు పాస్టర్వా అని సునాయాసంగా మాట్లాడడం భలే ఈజీ అయిపోయింది. అయితే అవ్వచ్చు, కానీ ఒక్క మాట చెప్పనా, వాడు ఎటువంటి పాస్టర్ అయినా సరే, ఆయన అంటలా నేను, వాడు ఎటువంటి పాస్టర్ అయినా సరే, ఎలాంటి పాస్టర్ అయినా సరే, నువ్వు బహునీతిమంతుడు అయినా సరే పాస్టర్ని అనడానికి వీలు లేదు. జాగ్రత్తగా వినాలి. అలాగే క్రైస్తవుడు అనబడిన వాడు ఎటువంటి వాడైనా సరే క్రైస్తవుని హేళనగా మాట్లాడకూడదు. నువ్వు గాంగ తీసుకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, కానీ నీ దగ్గర ఎన్ని దేశాలు ఉన్నాయి? బాప్తీసం తీసుకున్నావులే కానీ నిన్ను చూడట్లేదే మేము. నువ్వు చూసేదేమో కానీ నువ్వు పలుకుతుంటే నీ మాట వినేవాడు ఒకడున్నాడు. నువ్వు చూసేటప్పుడు ఆ కళ్ళతో నీ కళ్ళను చూసేవాడు ఒకడున్నాడు. జాగ్రత్త. దేవునికి ప్రజలకు వ్యతిరేకంగా లెగిసిన వాడు ఎవడ కూడా ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా 2 మరణాలు పొందుకోవాల్సిందే. ఆడు ఒకటి కాదు, ఎన్ని? 2. ఇక్కడొకటి, అక్కడ మరణం ఏంటి? ఇక్కడ మరణం సహజం. అక్కడ మరణాన్ని పొందుకున్న వాడి కన్నా దుర్మార్గుడు 2వాడు లేడు. అర్థమవుతుందా? అక్కడ మరణాన్ని పొందుకున్నవాడు దుర్మార్గుడేక. జాగ్రత్తగా వింటే ప్రియులారా, ఈయన అంటున్నాడు కదా, ఇదిగో దుదే అని ఒకడు లెగిచాడు, ఆ తర్వాత యోధా అని ఒకడు లెగిచాడు, వాడు చచ్చాడు, ఈడు చచ్చాడు, వాళ్ళు పారిపోయారు, వీళ్ళు పారిపోయారు, నాశనం అయిపోయారు. ఎవరు చెప్తున్నారు? క్రైస్తవుడు శాపం పెట్టట్లే, ఇక్కడ అన్యుడు అనేవాడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త. హలో, వీరినేమనబోతున్నారో జాగ్రత్త, వీరేం చేయబోతున్నారో జాగ్రత్త, వాళ్ళెవరో తెలుసా అని మాట్లాడుతూ ఇప్పుడు రండి 7వ వచనంలో చూద్దామా? 7, 8. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన ఆయనా అది. జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటున్నాడంటే, అబ్బాయి వీరిని వదిలిపెట్టేసాడు. ఎందుకు వదిలిపెట్టాలి? శాపం మీ నెత్తి మీదకు తెచ్చుకోవద్దని వదిలిపెట్టండి. ఒకవేళ వీళ్ళు నిజంగా సొంత ఆలోచన చేసి ఆ నామాన్ని ఉచ్చరిస్తే అది వ్యర్థమైపోద్ది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే, ఇది మనుషుల వలన కార్యం అయితే ఏంటంట కలిగిన అది వ్యర్థమే, కానీ దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఏమండి, మనుషుల వలన అయితే ఆగేస్తారు, అయిపోయిద్ది. కానీ ఒకవేళ దేవుని వలన అయితే మాత్రం వారిని అంటే అర్థం ఏంటి? మీరు వారిని ఆపలేరు, మీరు ఏమీ చేయలేరు. రాత్రి చెరసాలలో ఉండాల్సిన వారు ఎక్కడున్నారు? సమాజ మందిరంలో ఉన్నారు.
ఎక్కడున్నారు వీళ్ళు? చెరసాలలో ఉండాలి. చెరసాలలో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? మందిరంలో ఉన్నారు. మందిరంలో దేవుని వాక్యాన్ని, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. జాగ్రత్తగా వింటే, అందుకని అనుభవం కలిగిన ఆయన అంటున్నాడు, నేను గమనియేలునే, జ్ఞానం కలిగిన వాడిని, జ్ఞానాన్ని అభ్యాసం చేసేవాడిని, జ్ఞానాన్ని ఇంకొకళ్ళకి బోధించేవాడిని నేను. ఇదిగో నేను మాట్లాడుచున్నాను, జాగ్రత్త జాగ్రత్త. మనుషుల వలన జరిగితే మీరేం చేయని అవసరం, ఆగిపోద్ది. కానీ దేవుని వలన జరిగినదైతే మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ, ఈయన ఎంత భయపడ్డాడో చూశారండి. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని మళ్ళీ చెప్తున్నా. నాకు తెలిసి మనము వినేటప్పుడు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం, కానీ ఖచ్చితంగా అతను ఏంటి అనేదంటే, ఎవరిని సిద్ధపరిచారంటే అపోస్తలులైన పౌలుని సౌలుగా ఉన్నప్పుడు సిద్ధపరిచింది ఆయనే, జ్ఞానాన్ని నేర్పింది ఆయనే అని చెప్పి ఇలాంటివి చెప్తూ ఉంటాం. కానీ ఆయనలో కూడా ఒక కోణం ఉంది. ఆ కోణము దేవుణ్ణి గణపరచడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు అనే కోణాన్ని మనం చూడలేకపోయాం. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో ఖచ్చితంగా చెప్తున్నా, వారికి కూడా తెలియదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈయనేమంటున్నాడట, దేవునితో కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడు వారవుతారు సుమి అంటే, మీరు మనుషులతో కాదబ్బాయి పోరాడుతుంది, దేవునితో. జాగ్రత్త. మనుషులతో పోరాడితే గెలుస్తావేమో, మనుషులతో పోరాడితే ఒకవేళ గెలవటానికి అవకాశం ఉండిద్దేమో, కానీ దేవునితో పోరాడిన వాడు ఎవడు కూడా గెలవలేడు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవడు కూడా గెలవలేడని చక్కగా ఈయన వారికి చెప్తూ ఉన్నాడు. తర్వాత వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. చాలు గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ అక్కడ ఉన్నవారు, అలాగే అక్కడున్న పరిచయులందరూ, సద్దుకాయులందరూ కూడా బహురౌద్రులయ్యి వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేసే వారిలోనే ఉన్నాడు ఈ గమలీయేలు అనేవాడు. ఈ గమలీయేలు అనే ఉన్నవాడు అక్కడుండి యేసుక్రీస్తు నామమున ఎంత హెచ్చించాడో గమనించండి. ఇప్పుడు అపోస్తలులతో ఏకీభవించిన మనసు ఎవరితుడంటే యోధాయేతరైన వాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అపోస్తలులు ఏకీభవించారు, క్రైస్తవులు అనబడిన వారు ఏకీభవించారు, క్రీస్తును వెంబడించేవారు ఏకీభవించారు, ఆయన గురించి తెలిసిన వారు అందరూ కూడా ఏకీభవించారు. కానీ ఈయన ఏకీభవించకూడదు. ఎందుకని? ఏకీభవించడానికి అవకాశం లేదు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని పేరు ఉంది ఈయనకి. ఏంటంట? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్రము లేకుండానే మొత్తం చెప్పగలిగిన వాడు, అంత జ్ఞానం కలిగిన వ్యక్తి అంటున్నాడు కదా, నా జ్ఞానం అంత వ్యర్థం, దేవుని జ్ఞానమే అర్థం. కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సిన సమయం వచ్చిందని అంతమందిలో, అన్ని వేల మందిలో ఆయన క్రీస్తుని గణపరచటానికి ఏమాత్రము సిగ్గుపడలేదు, ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము సంకోచించలేదు, ఏమాత్రము కూడా ఆలోచన చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఉచ్చరించడానికి సహకారిగా, సపోర్ట్గా ఉన్నాడు. ఏమంటున్నాడు? వారిని ఏమీ చేయకుండా వదిలిపెట్టండి అంటే, తట్టుకోలేని కోపం కలిగిన వారంట వారిని పిలిచి కొట్టి, జాగ్రత్తగా వినాలి ఏమండి, వారిని పిలిచి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. హల్లెలూయా.
జాగ్రత్తగా వినండి ప్రియులారా. చూడండి, మరణానికి వెళ్ళాల్సిన అపోస్తలు అనబడిన వారు, మరణ పాశములో ఉన్నవారు తప్పించబడటానికి కారణం ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్గా దేవుణ్ణి గణపరిచారు కాబట్టి దేవుడు అనేకమైన వారిని ఎన్నుకుంటూ అనేకమైన వారి కూడా ఆయనకి వ్యతిరేకంగా ఉండేవారిని కూడా మార్చి ఆయన బట్టి సాక్ష్యమిస్తూ అంతకుముందు జరిగిందంతా కూడా వివరిస్తూ వాళ్ళకి భయాన్ని కలిగించాడట. ఎవరి భయం? దేవుని భయాన్ని కలిగించాడట. దేవుని భయాన్ని కలిగించి ఆయన చేసిన పని ఏంటంటే వారు విడుదల పొందుకోవటానికి అవకాశం ఇచ్చాడట. అయితే 41వ వచనంలో ఏమనబడుతుందంటే, అయితే ఆ వాక్యాన్ని తర్వాత ఆ వచనం మీద ఇంకొక వాక్యం చెప్తాలే కానీ తర్వాత అసలు చెప్పాల్సింది అది. కానీ సార్ చూడండి ఆ మాట, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుతూ, ఏమండి చాలే, జాగ్రత్తగా వినాలి. మనం గమలీయేలు గురించే మాట్లాడుకుందాంలే, గమలీయేలు వరకే ముగించుకుందాం. కానీ ఈ విషయం ఎందుకు చదివించానంటే, వారు ఆ నామమును బట్టి, అండర్లైన్ చేసుకోండి, దేవుడి చిత్తమైతే వచ్చేవారు ఇదే వాక్యం. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దేవుడు అన్యజనులనే వారిని అనేక మందిని పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధనలో ప్రకటన గ్రంథం వరకు కూడా ఎంతో మందిని, అవునా కాదా? ఏమండి, అవునా కాదా? ఎంతమందిని? చాలామందిని. రాహాబునే కావచ్చు, అలాగే చాలామందిని కూడా, మరి రూతునే కావచ్చు, ఇలా చాలామంది తీసుకుంటూ వెళ్తే దేవునిని గుర్తెరగని వారి చేత గుర్తెరుగులాగా చేసి ఆయన ప్రజలకు మేలు చేయవారిగా, ఆయన ప్రజలను ఆకట్టుకునేవారిగా, ఆయన ప్రజలను పోషించేవారిగా, ఆయన ప్రజలకు సపోర్ట్ చేసేవారిగా ఎంతమందినో ఆయన లేవనెత్తిన దాఖలాలు కనపడుతూ ఉన్నాయి. ప్రియులారా, క్రైస్తవుడు కాడు అన్నవాడికి ఇంత భయం ఉంటే క్రైస్తవుడు అనేవాడికి ఇంకెంత భయం ఉండాలి? ఏమండి, అవునా కాదా? క్రైస్తవుడు కాదు, దేవుణ్ణి గుర్తెరగలేదు, దేవుడు విశ్వాసి కాదు, కానీ అతనికి భయం ఉందట. కానీ క్రైస్తవులమే, మనము బాప్తిసం తీసుకున్నాం, పాటలు పాడతాం, దేవుడి సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఆరాధన చేస్తాం, కానీ భయం లేకపోతే వ్యర్థులమే. అర్థమైందా? ఎంతమంది లేచారట? దూతే అనబడిన వాడు లేచాడు, నశించాడు. వాడితో ఏకీభవించిన వారు కూడా వ్యర్థులైపోయారు, అవునా కాదా? యోధా అనబడిన వాడు అక్కడ లెగిచాడే లేదు, వాడు చచ్చాడు. అంటే ఏకీభవించారు. దుర్మార్గతలో ఏకీభవించిన వారికి శిక్ష తప్పలేదు, న్యాయములో ఏకీభవించిన వారిని దేవుడు గణపరచకుండా వదలలేదు. జాగ్రత్త, నువ్వు ఎవరిని బట్టి మరి ఎర్రవీగుతున్నావు ఆలోచన చేయి ఒకసారి. నీ క్రైస్తవుని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ పాటను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ మందిరాన్ని బట్టి, నీ జనాంగాన్ని బట్టి ఎర్రవీగితే జాగ్రత్త, ఆపతనమైన వారిలో మనం కూడా ఉంటాం. హల్లెలూయా! ఆపతనమైన వారిలో మనం కూడా ఉంటాం. కాదు అనుకుంటే తగ్గించుకున్న ఆ గమలీయేలు అనబడిన వాడు తన్ను తాను తగ్గించుకొని ఆ సభలో అందరి చేత మెప్పు పొందిన వాడయ్యుండి మెప్పు ఘనత లేని వారితో ఏకీభవించాడట. మెప్పు ఘనత లేని వారితో ఏకీభవించారట. ఏకీభవించి దేవుడి దగ్గర మార్కులని కాజేశాడంట. ఒక మాట చెప్పాలంటే ఏం చేశాడంట? కాజేశాడు. ఈ మాటలో ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా గమలీయేలు అనబడిన వాడు ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. హల్లెలూయా! మరి ఈ గమలీయేలే సంపాదించుకుంటే ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్ళే మనం, ఎప్పటి నుంచో దేవుడి వెంబడించి మనం మరి ఏమన్నా మార్కులు సంపాదించుకున్నామా? ఇది జాగ్రత్త గమనించు. ఒక గమలీయేలు అనబడిన వాడు అన్యుల మధ్యలో క్రీస్తు నామాన్ని హెచ్చించిన వాడు. ఒక మాట చెప్పాలంటే అర్థమవుతుందా కాదా? అన్యుల మధ్యలో, అనేక మంది మధ్యలో మనము ఖచ్చితంగా మన చుట్టూ 10 మంది లేకపోతే 5 మంది చాలు, 10 మంది అవసరం. 5 మంది బొట్లు పెట్టుకొని నుంచొని ఉంటే ఈ 5 మందిలో యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తామా? ఏమండి?
ఖచ్చితంగా ఘనంగా ఉచ్చరిస్తామా? చూసావా, క్రైస్తవులకి ఇతరులకి ఉన్న ఆ భయం తేడా చూడండి. నిజంగా పూర్తిగా బొట్టు పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు, అమ్మా నేను పాస్టర్ని అంటే, పాస్టర్ గారు మీరు రండి మీకు ఎట్లా చేయాలో రండి అని వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. అదే క్రైస్తవులు ఇంటికి వెళ్తే, పాస్టర్ గారా రండి లోపలికి, ఏం లేడండి అంటే ఎంత నిర్లక్ష్య స్వభావము కనబడుతుందో గమనించు. అంతేకాదు, క్రైస్తవులను పడినవాడు పాస్టర్లు అవసరం లేదు, విశ్వాసి కనబడినా చాలులే, దీని విశ్వాసం మనకు తెలీదా, విశ్వాసం అనే పేరు ఉంది కానీ వీడికి ఏమి లేదు, మారు మనసు లేదు అని ఆలోచన చేస్తారు. ప్రియులారా, జాగ్రత్తగా వింటే ఎందుకు వస్తుంది అదంటే మనల్ని బట్టి అని కూడా అనుకోవచ్చుగా. కాబట్టి ఈ రోజున నువ్వు నేర్చుకున్నా, నేను నేర్చుకున్నా, మనందరం నేర్చుకున్నా, శబ్దాంతరాల ద్వారా వినేవారి కావచ్చు, లేకపోతే లైవ్లో వింటున్న వారికి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉన్నవాడు అనవాడనైన దేవుణ్ణి ఎక్కడైనా గణపరచాల్సిందే. హల్లెలూయా. ఎక్కడైనా గణపరచాల్సిందే. 1000 మంది ఉన్నా నువ్వే, 1,00,000 మంది ఉన్నా నువ్వే, 1,00,00,000 మంది ఉన్నా నువ్వే, ఒక్కరున్నా నువ్వే, 10 మంది ఉన్నా నువ్వే. ఏం చేయాలి? నువ్వే ఆ నామాన్ని కనపరచాలి. ఆ నామాన్ని ఉచ్చరించొద్దని వాళ్ళు చెబితే అదే నామాన్ని బట్టి ఉచ్చరించమని గమలీయేలు కూడా చెప్తున్నాడంట. ఒక మాట చెప్పాలంటే అసలు వదిలేయండి రాలని అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రకటన చేయండి అని కదా. హల్లెలూయా. అబ్బాయి జాగ్రత్తరా, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తు కోసం ప్రాణాలు ఇస్తారు, క్రీస్తు కోసం చచ్చిపోతారు, క్రీస్తు కోసం నలిగిపోతారు, క్రీస్తు కోసం ఏదైనా చేయగలిగిన వారు వాళ్ళు, వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు అన్నాడట. ఎవరున్నారట? వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు. మీరు పోరాడేది మనుషులతో కాదురా అబ్బాయి. ఏమండి, మీరు పోరాడేది ఎవరితో? దేవుడితో. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఆ మాట ఎంత అద్భుతం చూసారా? కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయితే భయపడాల్సిన పని అస్సలు లేనే లేదు. ఎందుకంటే నీ అపోజిషన్ నీకన్నా బలవంతుడైనా సరే నీతో పోరాడలేడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఎవడంట? నీలో ఉన్నవాడు అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు, అన్నిటికన్నా బలమైన వాడు, సమస్తమును కలుగజేసిన వాడు నీలో ఉన్నాడంట. నీ వెనక నీ ముందు కాదు, నీలో ఉన్నాడంట. కాబట్టి జాగ్రత్త. యుద్ధం చేసేటప్పుడు క్రైస్తవులతో ఇప్పుడు చాలామంది క్రైస్తవులను కొట్టడం పెద్ద బడాయి అనుకుంటున్నారు. ఎవరిని కొడుతున్నారో తెలుసా? ఎవరిని కొడుతున్నారు? దేవుణ్ణి. ఎవరు ఇప్పుడు మోషే, అయ్యా నీళ్లు కావాలంటున్నారయ్యా అని, సరే బండను కొట్టిపోయి అని కొట్టాడు, అయిపోయింది, ఇచ్చా. రెండోసారి కూడా అదే సేమ్ జరిగినప్పుడు బండతో మాట్లాడు అన్నాడు. ఈయనేం చేశాడు? వెళ్ళి కొట్టాడు. జాగ్రత్త. అంత భక్తుడు, ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాలు నడిపించిన వాడు, దేవుని కొరకు దేనికైనా సిద్ధమైన వాడు. ఆయన ఎలాంటి వాడంట? సాత్వికుడు. ఒక మట్రిస్ని ఆయన అన్న మాట ఏందో తెలుసా? భూమి మీద ఇతడు మిక్కిలి సాత్వికుడు, అతడు అలాంటి వాడు కాదు అన్న మోషేనే, అబ్బాయి నువ్వు వెనకరారా అన్నాడంట. ఏమండి, ఏ మాటకి? దేనికి? చెయ్యమన్నది చెయ్యకుండా చెయ్యొద్దన్నది చేసినందుకు. జాగ్రత్త. హలో, ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారిని చంపదెబ్బలు కొడుతున్నారు, గొడ్డలోడ తీసి తిప్పుతున్నారు. ఏదైనా చేయొచ్చు, తప్పులేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరిని అలా హేళన చేస్తున్నారో తెలుసుకోగలిగితే, ఎవరిని హేళన చేస్తున్నారో, ఎవరి మీద చేస్తున్నారో, ఎవరిని అవమానపరుస్తున్నారో తెలుసుకోగలిగితే జాగ్రత్త సుమా. నువ్వు కూడా క్రైస్తవుల జోలికి వచ్చి క్రైస్తవులను కొట్టడం అంటే ఈజీ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు నోరు తెరవరని. కానీ వాళ్ళలో ఉండి నోరు తెరిచేవాడు అక్కడ ఉన్నాడు, వాళ్ళల్లో ఉండి శిక్షించేవాడు అక్కడ ఉన్నాడు, వాళ్ళల్లో ఉండి యుద్ధం చేసేవాడు అక్కడ ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యుద్ధం చేయటం మొదలు పెడితే ఇక ఏంటంట?
కంటికి కనపడకుండా మాయమైపోవటమే జాగ్రత్త. గమలీయులు అంటున్నాడు, అబ్బాయ్ వాళ్ళ జోలికి వెళ్ళొద్దురా. ఎందుకంటే వాళ్ళల్లో దేవుడున్నాడు. మీరు పోరాడుతుంది దేవుడితోనే కానీ మనుషులతో కాదబ్బాయ్ అని చెబుతున్నాడంట. జాగ్రత్త. నువ్వైనా నేనైనా ఎవరినైనా తొస్కారంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడడం మంచిది. ఈ రోజున గమలీయులు మనకి బుద్ధి చెప్పాడు. ఒక మాట చెప్పాలంటే ఏమండి, అవునా కాదు? మీరు ఎప్పుడైనా చదివారా ఇది? ఎప్పుడన్నా విన్నారా ఇది? జాగ్రత్త. అందుకే బైబిల్ని చదివేటప్పుడు మనం పరీక్షించుకొని చదువుకోవాలి, పరిశీలన చేసి చదువుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా కావాలంటే ఎదుగుదాం. కాబట్టి ఎప్పుడు క్రైస్తవుల గురించి అవటం కాదు, అప్పుడప్పుడు క్రైస్తవేతరుల గురించి మాట్లాడడం కూడా మంచిది. ఈరోజు మొత్తం నేను 4 వాక్యాలని ప్రిపేర్ అయ్యి ఉండా. ఈరోజుకి అసలు అట్లా వచ్చేసినాయి. 4 వాక్యాల్లో ఏం చెప్పాలంటే ప్రభు నాకు ఇచ్చిన వాక్యాన్ని ఖచ్చితంగా నేను ఈ వాక్యాన్ని చెప్పగలిగాను. కాబట్టి ప్రియులారా గమనించండి, క్రైస్తవేతరుడైన గమలీయులే అట్టుంటే క్రైస్తవుడవైన నువ్వెట్టుండాలి? జాగ్రత్త. హెచ్చరించు, బుద్ధి చెప్పు, అలాగే నువ్వు కూడా బుద్ధి తెచ్చుకొని జీవించు. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభు, మరొకసారి ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చారు. నిజమే ప్రభా, 24 గంటలు ప్రార్థన చేస్తున్నాం, 24 గంటలు పాటలు పాడుతున్నాం, 24 గంటలు వాక్య ధ్యానం చేస్తున్నాం, వాక్యాన్ని వెదజల్లుతున్నాం. కానీ మాలో కొంచెం కూడా భయం లేదేమోనని మాకుగా మేము ఆలోచించుకుంటే మాకే కలుగుతుంది. కానీ ప్రభా, గమలీయులు అనబడిన వాడు మీ నామానికి వ్యతిరేకం, మీ ప్రజలకు వ్యతిరేకం. అయ్యా, మిమ్మల్ని వ్యతిరేకించే వారిలో ప్రప్రదంగా అతనే ఉంటాడేమో. అలాంటి వాడు అంటున్నాడు, అబ్బాయ్ అపోస్తలులను వదిలేయండి, వారి జోలికి వెళ్ళొద్దు, ఎందుకంటే వారిలో ఉన్నది దేవుడే ఈ కార్యాన్ని ఒకవేళ ప్రారంభిస్తే మీరు ఆపలేరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అనగా మీ గురించి ఎంతగా అతను ప్రభా ఇదిగో నా తండ్రి తెలుసుకుని ఉన్నాడో, మాకన్నా ఎక్కువగా తెలుసుకున్నాడు, మాకన్నా ఎక్కువగా ప్రభా మనసులో ప్రార్థించుంటాడు, మాకన్నా ఎక్కువగా నీ నామాన్ని ఉచ్చరించుంటాడు, మాకన్నా ఎక్కువగా ప్రభా అయా తన మనసులో నిన్ను ఎప్పుడు ప్రభా అయా అదిగో ఆనందంగా సంతోషంగా ఆరాధిస్తూ ఉండుంటాడు. కాబట్టి అంత చక్కగా మాట్లాడాడు. ప్రభా, క్రైస్తవులైన మేము అలా లేకపోతే మీ నామానికి అవమానం, మా క్రైస్తవ్యానికి అనగా మా భక్తికి కూడా అవమానమే. మేము అలాగ ఉండకుండా ప్రభా అనేక మందిలో ఎంతమంది ఉండా నిజమైన దేవుడు నీవే అని బిగ్గరగా అరిచిన అయాదుగో నా తండ్రి, నీ అపోస్తలులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎంతోమంది అయా నీ నామాన్ని ఉచ్చరించినట్లుగా మేము కూడా అయా నీ నామాన్ని ఉచ్చరించడానికి మమ్మల్ని మేము మలుచుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో మా మనవులు అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.